ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నీ కోరిక మనసులో అనుకొని నా చేయినైతే తాకు తల్లి, నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడు అని మనకు బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్ని మన ముందైతే తీసుకొచ్చారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు అని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. తల్లి, మంచివారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది అని, మన మంచి కోరే జరుగుతుందని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో నీకు ఎవరూ సహాయపడటం లేదని బాధపడుతున్నావు కదా, ఆ భావనను నువ్వు తొలగించు. నేనుండగా నీకు వేరొకరితో పని ఎందుకు చెప్పు. నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని ఏదైతే ఉందో, నువ్వు అనుకున్న కోరిక నీ మనసులో ఏదైతే బలంగా పాతుకొని ఉందో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరేలా నేను చేస్తాను. నా భక్తుల కష్టములన్నీ నావే. నా భక్తుని గురించి నేనెప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. నేను నా భక్తుల కోరికలన్నింటినీ ఖచ్చితంగా నెరవేరుస్తాను. నిన్ను నిందించిన వారిని నీవు నిందించొద్దు. ఓర్చుకో. నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్నిస్తుంది. నా నామాన్ని ఎప్పుడూ జపిస్తే పక్కకి తప్పుకో. అంతా నేను చూసుకుంటాను కదా. నీ ఓర్పుకు ఫలితాన్ని తప్పక నువ్వు పొందగలుగుతావు. పదే పదే నీకు అడ్డంకులు వస్తున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. నీ విజయానికి ముందు నీ ఓర్పుకి కాలం పరీక్ష పెడుతుందని అర్థం. ఏదైనా నువ్వు పనిని ప్రారంభించేటప్పుడు ఆ పని జరగడం లేదని నువ్వు బాధపడొద్దు. ఎవరైనా నిన్ను అవమానపరిచినా నువ్వు బాధపడొద్దు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని ఏదైతే ఉందో అది సక్రమంగా జరిగే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా నువ్వు ఏది అయితే అనుకోని బలంగా నీ మనసులో కోరుకుంటున్నావో ఆ పని జరిగితేనే నేను సంతోషంగా ఉండగలను, అలా జరిగితేనే నేను హ్యాపీగా ఉండగలను అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు మీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. అన్ని సంతోషాలతో మీకు ఒక కొత్త ప్రారంభం అనేది ఉంటుంది. ఎప్పుడైనా ప్రేమపూర్వకంగా పిలిచే ఒక పిలుపుకు నేను సమాధానం ఇస్తాను. నిజాయితీతో నీవు చేసే ప్రార్థనను నేను స్వీకరించి నెరవేరుస్తాను. నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట మాత్రమే నివసిస్తాను. చూడు తల్లి, నువ్వు నాకు పూజలు చేయి, నాకు ప్రసాదాలు పెట్టు, నన్ను అలంకరణ చేయి, ధూపదీపం నైవేద్యాలు సమర్పించని నేనెప్పుడైనా నిన్ను అడిగానా చెప్పు. అది నీ మానసిక ఆనందం కోసం, సంతృప్తి కోసం, నీ నమ్మకం కోసం నువ్వు చేస్తున్నావు. అవేమీ చేయలేదని, అదలా చేయలేని వారిని వదిలేయను. ఇవేవీ సమర్పించకపోయినా వారిని కూడా నేను నా హక్కున చేర్చుకుంటాను. ఏ వ్యక్తి, ఏ వస్తువు, ఏ విషయము, ఏ పరిస్థితి నిన్ను దుఃఖానికి గురి చేయలేదు. నీవు ఏర్పరచుకున్న భావాలు కానీ, అభిప్రాయాలు కానీ, నీ ఆలోచనలు కానీ అన్నీ నీ దుఃఖానికి గురి చేస్తాయి అన్న శాశ్వత సత్యాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకొని నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉండు. నువ్వు నువ్వు అస్సలు బలహీనుడివి కాదు. నువ్వు చాలా బలమైన వాడివి. ఇది బాగా గుర్తుంచుకో. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒకడు ఎలా బలహీనవుతారు చెప్పు. నువ్వే నా బలవంతుడివి. ఇది నా పరీక్ష కాలం. చాలా కష్టమైన పరిస్థితి నుంచి నువ్వు రక్షించబడతావు. ఎంత కాలం గడిచినా కూడా, ఎంత అసాధ్యమని అనిపించినా కూడా మీరు విశ్వాసంతో ఉంటే మీకు సమయం వస్తుంది. నేను మీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాను. మీ కష్టాలు త్వరలో ఖచ్చితంగా తీరుతాయి. మీరు నేను చేసే అద్భుతం కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కదా, ఇప్పుడు అది మీ ముందుకు రాబోతుంది. చాలా సానుకూలమైన కొన్ని శుభవార్తలు మీకు వెళుతున్న మార్గంలో ఉన్నాయి. మీరు మీ జీవితంలో ఒక శక్తివంతమైన కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నారు. దేని గురించి మీరు భయపడకండి. ప్రతిరోజు నా సచ్చరిత్రను చదువుతూ ఉండండి. నాతో మాట్లాడండి. నేను అన్నీ వింటున్నాను. మీ బాధలన్నీ నాతోనే పంచుకోండి. మీకు సరైన మార్గాన్ని చూపించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలా కాదని మీరు మీ బాధలన్నింటినీ ఇతరులకు చెప్పుకుంటే అది మీకే నష్టం. ఎందుకంటే మీ బాధలను ఇతరులకు చెప్పుకోవడం వల్ల వాళ్ళు వింటారని మీరు ఏమాత్రం అనుకోకండి.
వారు వింటారు, కానీ మీ బాధలన్నీ విని చాలా సంతోషపడతారు. ఎందుకంటే మీ బాధలు వాళ్ళకు చాలా సంతోషాన్నిస్తాయి కాబట్టి. మీ సంతోషాలు వాళ్ళకు ఎంతో బాధనిస్తాయి కాబట్టి. మీరు మీ కష్ట సుఖాలన్నింటినీ నాతో చెప్పుకోండి. నేను ఉన్నాను కదా వినడానికి. అలా కాదని ఇతరులతో చెప్పుకోవడం వల్ల మీరు ఇంకా బాధపడటానికి, వాళ్ళు మిమ్మల్ని మానసికంగా గురి చేయడానికి ఇంకా సిద్ధంగా ఉంటారు. పండుగలకు, పబ్బాలకు, తీర్థయాత్రలకు ఏ పరిస్థితిలోనూ అప్పులనేటివి మీరు చేయకండి. అప్పులు చేసి పండుగలు, తీర్థయాత్రలు చేయమని నేను ఎన్నడూ ఏ భక్తునికి బోధించలేదు. అదేవిధంగా షిరిడీ రావడానికి కూడా ఎవరు అప్పులు చేసి నా దర్శనానికి రానవసరం లేదు. అలా చేయడం నాకు ఏమాత్రం నచ్చదు. ఇష్టం కూడా ఉండదు. నేను నా భక్తులను షిరిడీకి రమ్మని నేనే పిలుచుకుంటాను. అలా కాదని మీరు అప్పులు చేసి రావడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. మనస్సులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండు. నువ్వు ఏది కోరుకున్నా సరే నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను. నీ మనసు నిర్మలంగా, ప్రశాంతంగా అయితే ఉంచుకో. అంతా మంచే జరుగుతుంది. మిమ్మల్ని ఇన్ని రోజులు ఏదైతే గ్రహాలు పట్టి పీడిస్తున్నాయో ఆ దుష్ట శక్తులన్నిటినీ మీ దగ్గర నుండి నేను తరిమివేస్తున్నాను. ఇకపై ఎటువంటి ఆందోళన లేదు. ఎటువంటి భయము లేదు. ఆర్థికంగాను, ఆరోగ్యంగాను మీరు సంతోషపడే సమయం ఇప్పటి నుంచి మీకు ఆరంభమైనది. ఇతరులను బాధపెట్టి వేడుక చూడాలని నువ్వు ఎన్నడూ ప్రయత్నించవద్దు. ఇతరులకు మంచి ఇచ్చిన ఐశ్వర్యం 100 రెట్లు అయి తిరిగి వచ్చినట్లే ఇతరులను మనము పెట్టే బాధలు కూడా అవి 1000 మన వద్దకే తిరిగి వస్తాయి. ఆ కర్మలన్నీ మనకే వస్తాయి. నీవు ధైర్యం వదలకు. ఏమీ చింతపడకు. నీవు బాగుపడతావు. దయాళువైన ఈ పకీరు నిన్ను సంరక్షిస్తాడు. స్థిరంగా ఇంట్లో కూర్చో. నిర్భయంగా, నిశ్చింతగా ఉండు. నా మీద విశ్వాసము ఎప్పుడు పెట్టుకో. దైవలీలను అర్థం చేసుకోవడం కష్టం. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు 2. అవి ఏంటో తెలుసా? 1 ఎవరో చెప్పింది వినటం. 2 విన్నదాన్ని ఇంకొకరికి మరలా చెప్పటం. అలా చెప్పడం వల్ల నీపై నిందలు ఇంకా పెరుగుతాయి. నిన్ను ఎవరైతే పూర్తిగా నమ్మి ఆ విషయాన్ని నీకు చెప్పింటారో నువ్వు అదే విషయం వెళ్ళి ఇతరులకు చెప్పడం వల్ల నువ్వు చాలా అవమానపడతావు. ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోకు. నీవు ధైర్యం ఎప్పటికీ వదలకూడదు. ఎప్పుడూ చింతపడకు. నువ్వు ఖచ్చితంగా బాగుపడతావని నేను చెప్తున్నాను కదా. నిద్రలేని రాత్రులు గడపకు. నన్ను స్మరిస్తూ పడుకో. అంతా బాగానే ఉంటుంది. నాపై నమ్మకం ఉంచు. నన్ను ఎంత నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షించగలను. ఈ పకీరు నిన్ను వదిలేశాడని నువ్వు ఎందుకు భయపడుతున్నావు చెప్పు? ఒక్కసారి నన్ను నమ్మి నువ్వు నా చేయి పట్టుకున్న తర్వాత నేను నిన్ను ఎలా వదిలిపెడతాను? నీ జీవితం నా బాధ్యత. నీ భారాన్ని నాపై వేయి. నీ కష్టాలన్నీ భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా నామస్మరణ చేస్తూ ఉండు. మీరు ఎక్కడైనా నా సహాయం ఖచ్చితంగా అందుకుంటారు. మీకు ఏదైనా బాధ మరియు ఇబ్బంది కలిగించే వారి దగ్గర నుంచి మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే ఈ విధంగా మీ కర్మను శుభ్రపరచడానికి వారు మీకు సహాయం చేస్తున్నారు మరియు ఇది మీ కోసం మోక్ష మార్గాన్ని, ముక్తి తెరుస్తుంది. కల్మషం లేని మీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం. నీవు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే. అన్నిటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుంది. ఔషధం ఒక రకంగా పనిచేస్తుంది. అలాగే నమ్మకం కూడా ఒక రకంగా పనిచేస్తుంది. ఒకవేళ మనసులో విశ్వాసం ఉంటే అప్పుడు అంతా మంచే జరుగుతుంది. మీ మనసు కలత చెందినప్పుడు, మీరు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా సచ్చరిత్రను చదవండి. నా సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మీకు సహాయపడుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. నా మాటలపై పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెట్టుకోండి అని బాబాగారైతే ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. బాబాగారు మనకు ఏ సందేశం